నిన్న సరిగ్గా 11-12 ఆ టైం అవుతుందండి. అక్కడ బ్లాస్ట్ జరిగింది. అంటే బ్లాస్ట్ జరగడం అప్పటికి మంట రాలేదు. పేరు పైకి వాటర్ ఇది పొగ కింద వచ్చేసి మొత్తం మా ఇరుసుమండ గ్రామం, లక్కవరం గ్రామం 2 గ్రామాలు కూడా మొత్తం అంతా పొగ కింద కమ్మేసిందండి. పొగ కింద కమ్మేస్తే అప్పుడు మేము వెంటనే మాకు ఎవరు ఇంటిమేషన్ ఇవ్వలేదు. మీరు వెళ్ళిపోండి ఇక్కడ ఉండండి అని ఎవరు మాకు అప్పుడు ఇంటిమేషన్ ఇవ్వలేదు. మేమైతే అంటే ఆ ఊరు సర్పంచ్ గారు అబ్బాయిని కాబట్టి ఆ బాధ్యత మనకు ఉంది కాబట్టి మేము ఇది వరకే ప్రజెంట్ బార్డర్ స్కూల్లో రేవులు ఇలా జరిగింది, మనకేమో అక్కడ నగరం కూడా ఇలా జరిగింది కదండి. దానికోసం అని చెప్పేసి మేము కంగారు అవి ఏం చేసామంటే మాకు అక్కడ 300 మంది బయట ఊరు నుంచి గ్రామం నుంచి వచ్చి స్కూల్ పిల్లలు అందరూ చదువుకుంటారు. మాకు 10th క్లాస్ దాకా ఉందండి. ఆ స్కూల్లో ఎప్పుడైతే మాకు పరిగెట్టుకుని వెళ్ళండి మొత్తం అందరం ఆ స్కూల్ క్లోజ్ చేసేయమని, పిల్లల ముందు బయటకు పంపించేయమని, అక్కడ 10 మంది కుర్రోళ్ళు ఉంటారండి మా వాళ్ళు. ఎలా జరిగింది అనేది ఇప్పటికి వెంటనే మా కుర్రోళ్ళు అందరూ రియాక్ట్ అయ్యి ఆ 10 మంది కూడా మొత్తం అందరూ బయట దగ్గరకు వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరితోటి చెప్పి అప్పటికప్పుడు సరిగ్గా 1 గంటలో మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా మొత్తం ఆ ఊరికి తరలించేయడం జరిగిందండి. అసలు ఫస్ట్ మీకు సమాచారం ఎలా తెలిసింది ఏంటి? అసలు సమాచారం అయితే మాకు ఎవరు ఇవ్వలేదండి. మాకు ఎప్పుడైతే అక్కడ బ్లాస్ట్ అది పేరు పొక్క కింద వచ్చిందో మాకు అనుభవం వచ్చిందండి. ఇదంతా స్ప్రెడ్ అయిపోతుంది మొత్తం మీద, ఇది గ్రామానికి ఏదో ప్రమాదం కింద ఉందని చెప్పేసి అండి జనాలందరికి మొత్తం అలర్ట్ చేసండి. మొత్తం అందరినీ చెప్పేటప్పటికి వాళ్ళందరూ నవ్వుతున్నారు మమ్మల్ని చూసి, మా వాళ్ళు కొంతమంది ఎందుకని అప్పుడు మాకు ఇలా జరిగింది ఎందుకు వచ్చిందని చెప్పేసి మొత్తం అందరం కలిసి పరుగులు తీసాం. అక్కడ నుంచి ఆటోల మీద జారేసిన ఆటోల మీద కారు మీద వెళ్ళి కారు మీద అందరిని కూడా అక్కడ పంపించడం జరిగింది. మాకు అక్కడ నుంచి ఎప్పుడైతే మేము షిఫ్ట్ చేసామో ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అందరూ కూడా ఇప్పుడు లోకల్లోనే కాదండి, అధికారులే కాదు, కూటమి ప్రభుత్వమే కాదు, నిన్న బ్లాస్ట్ జరిగిన కాడి నుంచి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు పొద్దున్న సాయంత్రం వరకు అక్కడే ఉన్నారండి. మళ్ళీ ఎంపీ గారు అంతా నైట్ అంతా అక్కడే ఉన్నారు. మళ్ళీ పొద్దున్నే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు మొత్తం అందరూ వచ్చారండి. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఆ అదుపులో ఉన్నాయని చెప్తున్నారండి. నిన్నటికి ఇప్పటికి మాత్రం చాలా కంట్రోల్ అయింది. ఇవాళ జరిగేది అదండి. ఊరంతా ఖాళీ చేసి అక్కడ నుంచి ఊరంతా ఖాళీ చేసి వచ్చారండి. అవును, మొత్తం గ్రామం అండి. మొత్తం ఇరుసుమండ గ్రామమే కాదండి, పక్కన ఇంకా లక్కవరం గ్రామాలకు కూడా అటును కూడా తప్పించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా చాలా మందిని అటేమో గుబ్బలపాలెం, ఇక్కడ మళ్ళీ బట్టేలంక 3 చోట్ల క్యాంపస్ పెట్టామండి. గతంలో ఈ పరిస్థితి చూసారా మీరు? గతంలో ఇటువంటి పరిస్థితి అక్కడ నగరంలో చూసిన తర్వాత మేము అలా ఓన్ చేసి అంటేనే మాకు భయం అండి. అటువంటిది ఇప్పుడు మా స్థానికులకి ఇన్ఫర్మేషన్ లేదండి. ఒక ఎమ్మెల్యేకి కానీ, ఒక ఎంపీ గారికి కానీ, ఎమ్మెల్యే గారికి కానీ ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ అన్నది లేదు. ఏది ఇక్కడ ఓన్ చేసి సైట్ నడుపుతున్నట్టు వీళ్ళు ఎవరికి ఇక్కడ ఇంత అలా జరుగుతుందన్న విషయమే తెలియదండి. స్థానికంగా ఉన్న సర్పంచ్ గారు కూడా ఏం సమాచారం ఇవ్వట్లేదు. సర్పంచ్ గారు అంటే మా అమ్మగారు నాతో నేనే చూసుకుంటానండి. అటువంటిది మాకు కూడా చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు.